మేడం కూటమి ప్రభుత్వం పనిచేయట్లేదు, కూటమి ప్రభుత్వంలో పథకాలు అమలు కావట్లేదు, రాజధాని అభివృద్ధి లేదు, అన్ని మాటలకే పరిమితి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి ఎలా ఉన్నాయి? అభివృద్ధి ఎలా ఉందంటే ఈ అభివృద్ధిని తట్టుకోలేకే అసలు ఇది అభివృద్ధి కావట్లేదని చెప్తున్నాడు. అభివృద్ధి గాంధీ ఇవన్నీ రోడ్లు మరి కంపెనీలు ఇవన్నీ రోజు లెగితే ఇవన్నీ ఛానల్లో ఏమని చెప్తున్నారు, ఇలా అభివృద్ధి అవుతుంది అలా అభివృద్ధి అవుతుంది అని ప్రజలందరూ చూస్తున్నారు. ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి కూడా వచ్చి మేము అక్కడ కంపెనీ పెట్టుకుంటాం, మేము ఎక్కడ కంపెనీ పెట్టుకుంటాం అని చెప్పి జనమందరూ ఆ వర్జాన ఇతర దేశాల నుంచి కూడా వస్తుంటే ఇంకా అభివృద్ధి గాంధీ అక్కడ ఆయనకి రేతి జీవోలు తీసుకొచ్చి దీన్ని కర్నూలు తీసుకెళ్తున్నాను, 3 రాజధానులు చేస్తున్నాను. ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజావేదిక పడేసే దగ్గర నుంచి కోల్చటం చేత ఆయనకి అభివృద్ధి ఎక్కడ కనపడిద్ది? ఆయనకు అభివృద్ధి అంటూ కనపడదు అనమాట. ఒక మంత్రి ఏమన్నాడు, శ్మశానం అన్నాడు, ఇంకొక మంత్రి ఏమన్నాడు, ఎడారి అన్నాడు. మరి ఆ ఎడారిలో శ్మశానంలో నేను ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబుకి ఇల్లే లేదని చెప్పిన అది నోరా తాటి మట్ట కానీ ఆయన మాట్లాడటానికే పరిమితం అయ్యాడు. అభివృద్ధి అంటే అది బాబు గారితోటే సాధ్యమైంది. కూటమి ప్రభుత్వం వల్లనే ఇది సాధ్యపడింది. ఢిల్లీ నుంచి తరిమారు, హైదరాబాద్ వచ్చాము, హైదరాబాద్ నుంచి ఎడగొట్టుకున్నారు. రాజధాని లేని సమయంలో రైతులు పెద్ద మనం చేసుకొని భూములు ఇచ్చారు, నిలబట్టడానికి కూడా కుర్చీ లేని సమయంలో భూములు ఇచ్చినందుకు ఇది ఆంధ్రప్రదేశ్ లో మనకి గుండెకాయ లాంటిదని ఎలా చెప్పగలుగుతాం అంటే ఇవాళ పెద్ద మనసు చేసుకొని భూములు ఇచ్చారు. ఆ భూములు ఇచ్చినందుకు కట్టడాలన్నీ కూడా అయిపోతున్నాయి. ఆ కట్టడాలన్నీ అయిపోతుంటే చూసి ఓర్చుకోలేక ఇక్కడ అభివృద్ధి లేదని చెప్తున్నారు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనకి ఎంత సమయం పట్టిద్ది? ఆ సమయంలో ఇది వేలాది ఎకరాలు, 30,000 ఎకరం రోడ్లు డొంకలు కలుపుకుంటే 50,000 ఎకరం. దీన్నంతా ఒక లైన్ చేయటానికి ఆయన చేసిపోయిన పాడు పనికి ఆ కంప తీయటమే పట్టిందమ్మా 6 నెలలు. ఆ కంప తీయటమే 6 నెలలు పట్టిన తర్వాత అభివృద్ధి అంటే ఏమన్నా ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనకి సంవత్సరం పట్టిద్ది. ఇలాంటిది 30,000 ఎకరాన్ని ఒక లైన్ లో పెట్టాలంటే ఎంత టైం పట్టిద్ది? కానీ చంద్రబాబు గారు ఉన్న దగ్గర అభివృద్ధి ఉంటుంది. అభివృద్ధి కోసం వేలాది మంది చదువుకుంటున్నారు బిట్టు కాలేజీలు వచ్చి. అది ఇక్కడ అమరావతిలో రాజధాని పెట్టబట్టాగా ఇక్కడ వాటర్కి ప్రాబ్లం లేదు. ఎక్కడ తోముకుంటే నీళ్ళు అక్కడ వస్తున్నాయి. దుమ్ము వచ్చిందంటే ట్యాంకర్లతో నీళ్ళు వస్తున్నాయి. అదే హైదరాబాద్లో నీళ్ళకి వాటర్ వేయాలంటే ఎంత టైం పట్టిద్ది? ఇక్కడ 10 నిమిషాల్లో మీలాంటి పిల్లలు చుత్తులు తీసుకొని వేస్తారు మాకు పంపేయాలంటే. మామూలుగా అవన్నీ తెలియక మాట్లాడుతున్నారు. కానీ ఆయన అంటే పాదయాత్ర చేస్తారంట. ఏం చేస్తారు పాదయాత్ర? ఒక్కసారి అట్టు పెట్టి నమ్మక అట్టున్నారన్నారు. రాజధాని రైతుల్ని భూములు ఇచ్చినందుకు నేను జైల్లో ఉండా, మీరు కూడా జైల్లో ఉండాలని మాట్లాడిన వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. ఇవాళ నువ్వు రోడ్డు మీద తిరుగుతుంటే బాబు గారు క్షమించినా కానీ తగ్గేదే లేదనే జనాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఆయనకు కూడా 7 అసలు లెక్క పెట్టేస్తారు. చెయ్యి అమరావతి. కూటమి ప్రభుత్వం పనితీరేంటి? చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేస్తా ఉన్నారు? రాజధాని పనులు ఎలా జరుగుతా ఉన్నాయి? ఇప్పుడు దేవతల రాజధాని అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఒక కళ. అసమంటి కళని 70 సంవత్సరాలు పైబడిన చంద్రబాబు గారి చేతుల మీద నుంచి పనులు జరగటం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న ప్రజలు పుణ్యం. చంద్రబాబు గారు అధికారంలో వచ్చాక సూపర్ 6 హామీలతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి జనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ జనాలు ఉన్నారనే ఆలోచన అందరికీ ఉంది. కూటమి ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు, ఫెయిల్ అయిపోయింది, 6 నెలలకే ఫెయిల్ అయిపోయింది అని చెప్పి జగన్ ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అలా మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏం సంక్షేమం ఎలా జరుగుతుంది, అభివృద్ధి ఎలా జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానం పూర్తి నిషేధం అని అధికారంలోకి వచ్చారు 2019లో. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారం వచ్చి 2024 నాటికి పూర్తి నిషేధం చేయక కాస్త పనులు పాడు చేసుకుని సాయంత్రానికి అలసిపోయి 90 దాకే మందు మీద విపరీతమైన భారం మోపి మనుషులు కల్తీ మందులు తయారు చేసి విపరీతమైన ప్రాణాలు తీసే నాటికి తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి 2024లో జరిగిన ఎలక్షన్ కి జనం తెలుసుకొని 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి కుర్చీలో కూర్చొని తాడేపల్లిగూడెంలో ఇంకా ఏదో నోటికొచ్చిన మాటలు మాట్లాడతారు. సరిగా మాట్లాడటం రాదు, సబ్జెక్ట్ ఉండదు, ఇకలికలు పక్కపక్కలు, ఇంక అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇసుమంటి సందర్భంలో కోవటం కూడా మనం టైం వేస్ట్ చేసుకున్నట్టే. రాజధాని పనులు ఏం జరగట్లేదు, అంతా మాటలకే పరిమితం అయిపోయింది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిగూడెంలో నుంచి బయటకు వచ్చి కాలి నడకన అమరావతిలో వచ్చి చూస్తే బాబు గారు చేసిన పనులు కానొస్తాయి. తాడేపల్లిలో కూర్చొని 12 గదులు లోన కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలంటే ఎక్కడా పనులు కానరావు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం పనులు
చేసింది అని కానీ వచ్చినాయి. నాలాగనే బాబు గారు కూడా అనుకొని ఆయన తాడేపల్లిగూడానికే పరిమితం. తాడేపల్లిగూడెం, బెంగళూరు, ఇంకంత జగన్మోహన్ రెడ్డి పరిపాలనే అది కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇసుమంటి సందర్భంలో మాట్లాడుకోవటం మనకి టైం వేస్ట్. ఇప్పుడు ఓడిపోయిన నాయకుడు ఏమంటాడు, మళ్ళీ గెలుస్తా, నరుకుతా, చంపుతా అని అంటాడు. ఎట్నే నరుక్కుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ లో జనం ఉండరు, ఆయన గెలిచేది లేదు, వీళ్ళకి నరికేది లేదు. అన్న, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పరిస్థితి ఏంటి, సంక్షేమ పరిస్థితి ఏంటి, ఎలా చేస్తారు? ముందుకు దూసుకొని వెళ్ళిపోతుంది. అభివృద్ధి ఆగదు, ఏది ఆగదు. నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఏది ఆగదు. అమిత్ షా గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు, అది లోకేష్ బాబు గారు, వీళ్ళు ఉండగానే వాళ్ళ బాధ వాళ్ళు పడి తెచ్చుకుంటున్నారు. వాళ్ళు కష్టం చేస్తున్నారు. కష్టం తెలియని వాడికి ఏముంటది? పనికిరాని పనులన్నీ సైకో ఏముంటదాడా? రాజధాని ప్రాంతంలో ఆడవాళ్ళని ఎంత నరకను పెట్టించారు పాపం వాళ్ళని. నీ తల్లి లాంటిదే ఆడదు కూడా, నీ చెల్లె లాంటిదే ఆడదు కూడా. రాజధానిలో పనులు ఏం జరగట్లేదు, జరుగుతున్నాయి. వచ్చి నడకను చూసి రాజధాని ఏం చేశారు, ఏంది అభివృద్ధి, ఏడ ఏం చేశారు, మొత్తం వచ్చి కాలు నడకతో వచ్చి చూసుకోవాలి. అవన్నీ చూసుకొని మాట్లాడాలి. ఏదైనా మాట్లాడి ఎక్కడో ఉండి ప్యాలెస్లు కట్టించుకొని ఏడో తెచ్చి చూడకుండా ఏమి లేకుండా సొల్లు పోతలు పోసి జనాన్ని వాళ్ళని ఎరగదొక్కి ఎరగనాశనం చేసి ఏముండదు ఆడ. అభివృద్ధి చంద్రబాబే అభివృద్ధి. అది రాజధానికి చంద్రబాబే అభివృద్ధి, ఎవడూ లేరు. రెండో వాడు వల్ల కూడా కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 20 నెలలు కానీ 2 సంవత్సరాలు కానీ పిల్లగాళ్ళు ఎంతమంది పిల్లగాళ్ళు ఉంటే అంతమంది డబ్బులు పడ్డాయి. ఆడవాళ్ళకి బేస్ ఫ్రీ అన్నాడు ఆడవాళ్ళకి. మరి మూడోసారి రైతు భరోసా డబ్బులు కూడా అవి కూడా పడ్డాయి. ఒకసారి ఆ డబ్బులు కూడా వచ్చేసింది, 20,000 వచ్చేసింది రైతుకి. ఇంకేం కావాలి? మిరగాయలకి రేట్లు ఉన్నాయి. ఏదన్నా టైం బాగోకు వాళ్ళని ఎక్కువ పడి కొన్ని చోట్ల పోయినాయి. కానీ మిరదోటలో అవన్నీ కామన్లే కానీ అవన్నీ ప్రకృతి, అది దేవుడు. అది సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినంతగా తెలుగుదేశం పార్టీ ఇవ్వట్లేదు. ఏదుండా ఒకటే గుర్తు పెట్టుకోండి, అభివృద్ధి బాబు. అభివృద్ధి ఉంటే నీ పిల్లగాడిని ఇక్కడే ఉంటావు. అమెరికాలో పోతే తల్లిదండ్రులు చనిపోతే నువ్వు ఏడు నుంచి వస్తున్నావు, అమెరికా పోయినోడు వస్తున్నావు ఏమన్నా సెల్లో చూసుకోవటమే కదా నువ్వు. అదే ఎక్కడ నుంచి అనుకో, ఏడుందనుకో నీ పిల్లగాడు ఇక్కడ బంగారాల 20,000 ఇచ్చినా ఇక్కడ చూస్తే తల్లిదండ్రులు చూసుకుంటారు. ఆదివారం పడతారు, బంగారాలు అని చూసుకొని వస్తారు. నువ్వు ఏడో అమెరికాలో ఉండి తల్లిదండ్రులు చూడటానికి కూడా రాలేకపోతుంటే. అదే మన అభివృద్ధి బాగా లైన్ అయింది అనుకో, ఇది ముందుకు సాగి వెళ్ళిపోతుంది అనుకో. అభివృద్ధి పిల్లగాళ్ళకి జాబులు వస్తే బ్రహ్మాండంగా అభివృద్ధిలో ఉంటది, ముందుకు వెళ్ళిపోద్ది దూసుకొని. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు అని చెప్పి జగన్ మాట్లాడుతూ ఉన్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం ఎలా నడుస్తా ఉంది, అభివృద్ధి ఎలా నడుస్తా ఉంది? అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది, బాగా చేస్తున్నారు. నీకు రాజధానిలో ఇచ్చి కంపెనీ అనేది లేకుండా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. చంద్రబాబు పని చేస్తాడు అని చంద్రబాబు ఓట్లు వేసాడు, చంద్రబాబు పని చేస్తున్నాడు. అంతవరకు అతనికి తిరుగులేదు. వీళ్ళు ఏంటంటే వైసీపీ వాళ్ళు అది ఇది అని ఏదో చెబుతూ ఉంటుంటారు. అలాంటివి ఎవరు కూడా నమ్మొద్దు, నమ్మే పరిస్థితి కాదు. ఏంటి పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ కలుపుకొని అందరూ ఒక మాట మీద చక్కగా పనిచేస్తున్నారు. ఎవరికి ఇబ్బంది కలగనట్లేదు. రాజధాని అభివృద్ధి జరుగుతుంది. వచ్చిన కంపెనీలు మొత్తం కోర్టులో చేసి పంపితే అభివృద్ధి అయిద్దా? కాదుగా. దాచుకుందాం అనేది వాళ్ళ ప్రభుత్వం. అంతకు మించి రెండోది ఏం లేదు. వాళ్ళ వల్ల కాదు, ఎవరైనా చేస్తుంటేనేమో వాళ్ళ పేరు వచ్చిద్దామని చేస్తున్నారని కోర్టులో వేసి ఏదో ఆపుతామని చూస్తాడు. ఏది వేసినా ఆగదు, ఏ పని ఆగే పని లేదు. మొత్తం పనులు అవుతాయి, కంప్లీట్ గా చేస్తారు. రాష్ట్రానికి కంపెనీలు వస్తుంటే రాష్ట్ర అభివృద్ధి జరుగుతూ ఉంటాయి. కోర్టులకు వెళ్ళి తక్కువ రేట్లకి భూములు ఇస్తున్నారు, తక్కువ రేట్లకి భూములు అమ్మేస్తున్నారు, ఇందులో స్కామ్ చేస్తున్నారని చెప్పి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవటం మంచిదేనా? ఇక్కడ స్కామ్ ఏం లేదు. ఎందుకంటే రైతులు స్వచ్ఛందంగా ఇష్టమై భూమి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చినాకే వాళ్ళ ఇష్టం, అది గవర్నమెంట్ ఇష్టం. నువ్వు ఇవ్వపోయావు, మరి నువ్వు ఇచ్చి పని చేయపోయావు, నువ్వు వల్ల కాదు. వీళ్ళు చేస్తుంటేనేమో మళ్ళీ ఇది ఒక నాటకం. అదే ఏదో చదువుతాడు ఎగరలేక మధ్యలోడి మీద పడ్డట్టు. నువ్వు ఎగరం చేత కాదు, వీడు మధ్యలోడి మీద ఎట్లాగా? అదే పద్ధతేనా? అన్నం పెట్టేవాడిని రాయ అని చెప్పేసి పిలుస్తారు, గౌరవిస్తారు. చంద్రబాబు అన్నం పెట్టే మనిషి. మరి అన్నదానం అంటే ఆయనకి ఫస్ట్ నుంచి అలవాటు. నందమూరి తారక రామారావు గారు కూడా తిరుపతిలో అన్నదానం స్టార్ట్ చేశాడు, కొనసాగుతుంది. చంద్రబాబు వచ్చిన తర్వాత సూపర్ 6 అన్నాడు కదా, ఏమేమి అమలు అవుతా ఉన్నాయి? బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఎవరు మాకు ఇది అందలేదు అనేది లేదు. గ్యాస్ కూడా ఎక్కడ కూడా బ్లాక్ లో జరగటానికి లేదు. మొత్తం గ్యాస్ ఇవ్వాల్సింది అన్నాడు. బుక్ చేస్తే ఒక రోజు అటు ఇటు గ్యాస్ వచ్చేస్తుంది. మేము చూస్తానే ఉన్నాం. కానీ బ్లాక్ మార్కెట్ లేదు. వాళ్ళు ఏదో గ్యాస్ ఆడైనా దాచిపెట్టి గ్యాస్ ఇవ్వకుండా ఏదో పిల్లలకి అన్నం పెడతంటే స్కూల్ పిల్లలకి బాగాలేదని పడేయని పెట్టించి, ఏందండి ఈ మాటలు? ఈ కథ అంతా డూప్లికేట్ మాటలు. అయితే దొంగ, ఒక మాట చెప్పాలంటే దొంగని మళ్ళీ ఇప్పుడు కాదు, ఈ పొట్టు 30-40 సంవత్సరాల దాకా ఎమ్మెల్యే కూడా కాదు. అంతే ఎవరైనా. నేను కూడా పోటీ చేస్తే గెలుస్తాను, నేను తిరుగుతాను బజార్లో ఏమిటి గెలవాలిగా, నాకు వేయాలిగా, నా మంచిదనం ఉంటే అత్తారు, లేతే లేదు. అది అతని దగ్గర క్లారిటీ లేదు, మంచి లేదు, అభివృద్ధి లేదు, సబ్జెక్ట్ లేదు, ఏం లేదు. అతని వల్ల కాని పరిస్థితి. చంద్రబాబు నెంబర్ 1
గురుగారు ఏంటి కూటమి ప్రభుత్వం పనితీరు అలా ఉంది? కూటమి ప్రభుత్వం పనితీరు చంద్రబాబు గాని మరి పవన్ కళ్యాణ్ గాని ఇప్పుడు వచ్చిన యూత్లో మరి లోకేష్ గారు గాని జనాల్లో బాగా దూసుకుపోతున్నారు. మంచి అభివృద్ధి పనులు అనేది చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ కుళ్ళుతనం ఏంటంటే వాళ్ళ కుళ్ళు, వాళ్ళ వేషం, వాళ్ళ భాష అలాగుండిద్ది. వచ్చే అడ్డుకోవటం, అవబోయే అడ్డుకోవటం, జనాలకు తెలియకుండా ఇట్లాంటి స్కాములు వాళ్ళకి అలవాటు మొదటి నుంచి. మరి అభివృద్ధి జరగట్లేదని చెబుతున్నాడు జగన్. ఏం చెబుతారు? అంతే చెబుతారు. అభివృద్ధి చేస్తలేదంటే పార మట్టేలా, ఒక గుంటకు ఒక పార మట్టేలా ఆయన అభివృద్ధి. ఈయన రోడ్లు బాగు చేస్తున్నాడు, అందుకని అభివృద్ధి చెందట్లేదు అంటున్నాడు. కానీ కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? సంక్షేమం అభివృద్ధి అని చెప్తా ఉన్నారు, ఎట్లా ఉంది? చాలా బాగుందండి. సంక్షేమం కానీ అభివృద్ధి చూస్తున్నారు కదా. రాజధాని ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూస్తున్నారు. రోడ్లు కానీ ఇంకొకటి కానీ, చనిపోయిన మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కానీ మరి ఇదే ఇక్కడ రాజధానిలో పెట్టడం చాలా అందరికీ గొప్ప విషయం కదా. సంక్షేమం జరగట్లేదు, అభివృద్ధి జరగట్లేదు, అంత మాటలకు పరిమితం అయిందని చెప్తారు. ఎవరు అన్నారన్న కరెక్టే. నేనుంది అన్నదాత సుఖీభావ పెట్టారు, రైతులందరూ డబ్బులు పడ్డాయి. అంత ముందు ఇచ్చింది కొంచెం, ఇప్పుడు సంవత్సరానికి 20,000 ఇచ్చారు. ఎవరన్నారు సంక్షేమం జరగట్లేదని? నేనున్నప్పుడు అందిన పథకాలు ఇప్పుడు ప్రజలకు అందట్లేదు. ఒకటండి, అప్పుడు అమ్మఒడి కింద జగన్, సరే ఆయన కూడా మనం విమర్శించే స్థాయి కాదు మంది. ఆయన కొన్ని ఇచ్చాడు, ఓకే, నేను కాదన్నాను. కానీ అంతకన్నా ఒక పిల్లాడికే ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లో కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు లేదా? మరి ఇంకేంటి? సూపర్ 6 అంటా ఉన్నారు కదా. సూపర్ 6 లో ఏమేమి పథకాలు అమలైనాయి? ఎన్ని పథకాలు మీ వరకు? ఏం ఆగినాయి చెప్పండి. ఫ్రీ బస్సు, తర్వాత దీపం కలెక్షన్లు ఇస్తున్నారు, మరి తర్వాత అన్నదాత సుఖీభవ, మరి తర్వాత ఇది తల్లికి వందనం. ఏం ఆగినాయి? పెన్షన్లు అనుకున్న కాడ నుంచి మరి 4,000 వచ్చిన నెల నుంచే రాకముందు నుంచి కూడా కలిపి 3 నెలలు కలిపి ఇచ్చారు కదా. ఇంకెక్కడ తగ్గింది? ఎక్కడ చెప్పండి. జగన్ కనిపించట్లేదు అంటే సంక్షేమం ఏం అందట్లేదు ప్రజలు. ఏ పార్టీ వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు. వాళ్ళు చేసిన కొన్ని ఉన్నాయి, పర్లేదు. వాళ్ళ టైంలో వాళ్ళు చేశారు, వీళ్ళ టైంలో ఈ చేస్తున్నారు. అభివృద్ధి పరిస్థితి ఏంటి ఇప్పుడు? అభివృద్ధి పర్వాలేదండి. ఇప్పుడు మాది సత్తనపల్లి దగ్గర, సత్తనపల్లి పిడుగురాళ్ళ రోడ్డు ఒకటి ఉంది కొండమూడు నుంచి పేరేచర్ల. అది ఎన్ని గవర్నమెంట్లు మారినా ఇంతవరకు ఏం డెవలప్ రాలే. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా అవుతుంది రోడ్డు. మళ్ళీ అమరావతి, బెల్లంకొండ కొంతమేర అప్పుడు శంకర్రావు గారు ఉన్నప్పుడు కొంత చేశారు. ఇప్పుడు ఇతనులు వచ్చిన తర్వాత అది భాష ప్రవీణ్ గారు స్టార్ట్ చేశాడు. పని అవుతానే ఉంది. ఇంకా అభివృద్ధి ఎక్కడ ఆగింది చెప్పండి. ప్రస్తుతం గత 20 నెలల ప్రభుత్వం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టిన ప్రతిసారి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయాడని చెప్తా ఉన్నారు. ఏంటి అసలు రాష్ట్రంలో సంక్షేమం పరిస్థితి ఏంటి, అభివృద్ధి పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి చెప్పేయండి ఫేక్ అండి. అతను ఏదో టాపిక్, అసలు అసెంబ్లీకే రావట్లేదు. ఈ మధ్య వస్తున్నాడు. అసెంబ్లీకి రాకుండా, ప్రజా సమస్యలను గళమెత్తకుండా, ప్రజల కోసం గెలిచిన ఒక ఎమ్మెల్యే ప్రజా సమస్యలను లేవనెత్తాలి. ప్రజల సమస్యలను గవర్నమెంట్ నిధులు తీసుకొని ఎమ్మెల్యే నిధులతోటి ఆ నియోజకవర్గం డెవలప్ చేయాలి. అలా డెవలప్ చేయకుండా వేల కోట్లు దోసుకొని 11 మంది ఎమ్మెల్యేలతో ఉండి ఈ రోజు దౌర్జన్యం చేస్తూ వీళ్ళు ఫేక్ అంటే కరెక్ట్ కాదు. ఫేక్ అంటే నిరూపించాలి. ఒక సబ్జెక్ట్ తీసుకొని మా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, మీరు క్లియర్ చేయమని అడగాలి. అలా ఒక నియోజకవర్గం గురించి అడగకుండా స్టేట్ మీద రావడం కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాగానే చేస్తుంది. కానీ ఏం జరిగిందంటే మధ్యలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ లేపడం అన్ని కుంటుపడిపోయాయి. వాటినంతా మన అదృష్టం ఏంటంటే మనకు పంచాయతీలో డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతున్నాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ టు పంచాయతీ గవర్నమెంట్ నిధులు వస్తున్నాయి విపరీతంగా. ఆ నిధులతోటి గ్రామ పంచాయతీలో రోడ్లు కానీ కాలువలు కానీ బాగా చేస్తున్నారు. బయట రోడ్లు అంటే ఆ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు, ఆ బిల్స్ సరిగా రావని ఉద్దేశం స్లో అవుతున్నాయి. అవి కూడా చేస్తారు. కూటమి గవర్నమెంట్ నీకు ఇప్పుడు పింఛన్లు పెంచింది, ఆ తర్వాత ఈ మధ్య వీడియో పింఛన్లు ఇస్తుంది. వాళ్ళు చెప్పినవి ఒక్కడొక్కటి చేసుకుంటూ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. అన్ని పనులు జరుగుతున్నాయి బాగానే. రాజధానిలో డెవలప్మెంట్ నిదానంగా జరుగుతుందండి. రాజధానిలో సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాలి, తర్వాత పరిశ్రమలు రావాలి. కంపెనీస్ వచ్చిన తర్వాత దాంట్లో ఎంప్లాయీస్ వచ్చి శాలరీస్ డ్రా చేస్తారు. పరిశ్రమలు వస్తే దాంట్లో వర్కర్స్ డబ్బులు డ్రా చేస్తారు. ఆ డబ్బులతో బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడిప్పుడే అన్ని ప్లేస్లు ఇస్తున్నారు. దరిదాపు ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది రాజధాని డెవలప్మెంట్ స్టార్ట్ కావడానికి. అన్న ప్రస్తుతం ప్రభుత్వం పనితీరేంటి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కుంటుపడిపోయాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి చెప్తా ఉన్నాడు. ఏంటి సంక్షేమ పరిస్థితి ఏంటి, అభివృద్ధి పరిస్థితి ఏంటి? సంక్షేమం అనేది కుంటుపడల, అన్ని జరుగుతూనే ఉన్నాయి కదా. పెన్షన్ దగ్గర నుంచి నిన్న పడ్డ రైతు భరోసా కానీ, నీకు వికలాంగుల పెన్షన్ కానీ, మిగతా కానీ, ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి ఎన్నో వస్తున్నాయి. ఇవాళ ఒక నియోజకవర్గానికి సుమారుగా మా గురజాల నియోజకవర్గం చూస్తుంటే ఎరపతినేని గారే సుమారు 7 కోట్ల రూపాయలు ఇప్పటికి సీఎం రిలీఫ్ ఫండ్ పంచారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మందికి ఎల్ఓసీలు ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. సంక్షేమం అనేది ఎక్కడ ఆగింది? అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది కదా. రాజధాని ఏరియా అయితే మిగతా అది వరకు గతంలో రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఇవాళ ఎట్లా ఉన్నాయి? మాదే ఉంది కొండమూడు పేరేచర్ల 40 సంవత్సరాల కళ అది. ఇవాళ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల సహకారంతో ఎంతో శరవేగంగా జరుగుతుంది. అదేవిధంగా గతంలో గానీ మాచల్ నుంచి నడికుడి దాకా ఎక్స్ప్రెస్ హైవే గానీ ఇవన్నీ బ్రహ్మాండంగా జరిగినాయి కదా. అదే ఇప్పుడు అక్కడ ఎత్తిపోతలు జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎంతో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కదా. పల్నాడు ఎంతో అభివృద్ధి
అభివృద్ధి చెందుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎందుకని అసలు అభివృద్ధి జరగట్లేదు, సంక్షేమం జరగట్లేదు, రాష్ట్రంలో ప్రజలు నన్ను కోరుకుంటా ఉన్నారని చెప్పి చెప్తాను. ముందు వాళ్ళు అక్కడ నాయకులు పనితీరు మార్చుకోవాలి. ఫస్ట్ ఆ పనితీరు మార్చుకుంటేనే వాళ్ళకి బాగుంటది. అన్న, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పనితీరేంటి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి ఎలా జరుగుతా ఉంది? సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది. అది సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి చూస్తే గ్రామాల్లో రోడ్లు కానీ, ప్రత్యేక పథకాలు కానీ, అందరూ అన్ని వర్గాల వారు చాలా ఆనందంగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు, నేను ఉన్నప్పుడే ఏదో ఆ బటన్ ఈ బటన్ నొక్కితే ప్రజలు ఆనందపడ్డారు, ఇప్పుడు అవి కూడా అందట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. నిజంగా సంక్షేమం జరగట్లేదా? అవన్నీ ఒట్టి మాటలు. బ్రహ్మాండంగా సంక్షేమం జరుగుతుంది. పల్లెల్లోకి రండి, పెన్షన్ 4,000 తీసుకుంటున్నారు, వికలాంగులు 6,000 పెన్షన్ తీసుకుంటున్నారు, తర్వాత తల్లికి వందనం పడుతుంది, రైతు భరోసా పడుతుంది. నిన్ననే రైతు భరోసా పడింది. స్కూల్లో బ్రహ్మాండంగా నారా లోకేష్ గారు ఏం చెప్పారు, ఏమన్నా మధ్యాహ్న పథకంలో లోపం ఉంటే చెప్పండి, ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. ఇట్లాంటి సంక్షేమ పథకాలు కానీ పల్లెల్లోకి రండి, సిమెంట్ రోడ్లు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానంగా సిమెంట్ రోడ్లు అయితేనేమి, తర్వాత మామూలు తారు రోడ్లు అయితేనేమి, బ్రహ్మాండంగా ఎక్సలెంట్ గా గుంతలు లేని రాష్ట్రంగా ఈ రోజు ఎంతో అద్భుతంగా ఉంది పరిపాలన అనేది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అంటే చెప్పుకోవడానికి ప్రతిపక్షాలకు ఏదో ఒకటి కావాలిగా, కాబట్టి ఏదో ఒకటి చెప్పు. తిరిగి నేను అధికారంలో రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తిరిగి జగన్మోహన్ రెడ్డి హయాం ఎలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలు అనుకుంటున్నారని చెప్పి ఆయన ఏం చెబుతున్నారు? నిజంగా ప్రజలు ఇంకోసారి అవకాశం ఇవ్వడానికి లేదు. ఇంకా కనీసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇంకా 3 టర్ములు అయితే ఎటువంటి ఢోకా లేదు. అది